మహబూబాబాద్ జిల్లాలో రైతులు అఖిలపక్ష రైతు కూలీ సంఘం నాయకులు నిరసన చేపట్టారు. కొనుగోలు కేంద్రం ప్రారంభానికి అనుమతులు వచ్చి 15 రోజులవుతున్నా ప్రారంభించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం పోసి 20 రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని రైతులు అఖిలపక్ష రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బయ్యారం మండల కేంద్రంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల పక్కన ఉన్నటువంటి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ దాదాపు రైతులు వరిధాన్యం ఆరబోసి 15 రోజులు దాటినప్పటికి కూడా ఈనాటి వరకు కూడా అధికారులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదు. నేటి వరకు కూడా రైతుల ధాన్యాన్ని కాటా పెట్టేటువంటి స్థితి లేదు. అందుకనే రైతులు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడి ఎండలకు వానలకు వచ్చి పంటలు పండించి తీసుకొచ్చి కొనుగోలు కేంద్రంలో పోసినాక 15 రోజుల దాకా కాటా పెట్టకుంటే రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా గత 2-3 రోజుల నుండి మబ్బులు గాలిదుమ్ములు వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులు స్పందించి ఈ కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే కాటా పెట్టి పంపించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏఐకేఎంఎస్ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శిని. ఈరోజు బయ్యారం మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు దగ్గర ఉన్నటి వరిధాన్య కేంద్రం అయితే ఉందో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సందర్శించడం అనేది జరిగింది. ఇక్కడ దాదాపుగా ఈ ఒడ్లు పోసి సుమారుగా 15-20 రోజులు అవుతుంది. కానీ ఈ రోజు వరకు కూడా దాని కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోగా కనీసం దాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా లేకపోవడం అనేది విచారకరం. ఎక్కడెక్కడో మేము ఏర్పాటు చేస్తాం కొనుగోలు కేంద్రం అని చెప్పి డబ్బాలు కొట్టడం తప్ప పక్కన రోడ్డు పక్క నుండి ఇవాళ ఈ కేంద్రాన్ని ప్రారంభించకపోవడంతో ఇవాళ రైతులు బాగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. పైన ఉష్ణోగ్రత ఉంది. రేపు కానీ ఇవాళ కానీ అంటే మొత్తం దాదాపుగా వర్షాలు పడేటువంటి ప్రభావం కూడా కనబడుతుంది. కాబట్టి ఆ వర్షాలు కనుక పడితే ఈరోజు మొత్తం కూడా ధాన్యం కూడా ఇవాళ రైతులంతా నష్టపోయేటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణం అధికారులు స్పందించేసేసి ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేసేసి ఇక్కడ ధాన్యం పోసిన రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఏఐకేఎంఎస్ అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు 2 ఎకరాలు వరి వేసిన 2 ఎకరాలు వరి వేసి ఇప్పుడు ఎండబెట్టాను. ఎండబెట్టాను కూడా శివార్తి కలుస్తున్నాం. రేపు ఇలాంటి హనుమంతు పెళ్లి రేపు ఇలాంటి అంటున్నాను. సెంటర్ ఓపెన్ కావట్లేదు. ఇప్పుడు వాన పడితే రైతులు మొత్తం నాశనం అయిపోతారు అన్న. ఇప్పుడు పట్టా కిరాయి అయితే ఇప్పుడు రైతు 13% గవర్నమెంట్ కూడా ఇప్పుడు రైతుకు సన్మానం కావట్లేదు. అంటే రేపు చేస్తా ఎల్లుండి చేస్తాను అంటున్నారు అన్న. ఇప్పుడు సెంటర్ ఓపెన్ కావట్లేదు. శివగారు అడుగుతున్నట్టే నిన్న ఓపెనింగ్ చేస్తాను. శివగారు నిన్న ఓపెనింగ్ చేస్తుంటే నిన్న పైన ఫోన్ వచ్చిందంట. ఫోన్ వస్తే ఎట్లా ఓపెనింగ్ చేస్తావు? ఓపెనింగ్ చేయవద్దు. ఎమ్మెల్యే గారు వస్తారు. ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెనింగ్ చేస్తాను. నేను ఓట్లు తెప్పించాను. నాకు అనుమతి లేకుండా ఓపెన్ చేస్తాను. ఎమ్మెల్యే గారు పిఏ ఫోన్ చేసి చెప్పినట్ట. శివగారు ఫోన్ చేస్తే అంటే ఇప్పుడు రైతులు మొత్తం ఇప్పుడు నాశనం అయిపోతున్నప్పుడు వాన వస్తున్నప్పుడు వాన వస్తే ఎవరు నాశనం అవుతున్నారు? రైతు నాశనం అవుతారని ఎమ్మెల్యే గారు ఏంటంటే మొత్తం ఏసీలో కూర్చోంటే ఏసీలో తింటారు, ఏసీలో ఉంటారు. కానీ రైతులు నాశనం అవుతారన్న. ఇప్పుడు రైతులు నాశనం అయితే ఇప్పుడు పొలిటికల్ నాశనం కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ మొత్తం లంగా గవర్నమెంట్ పట్టించిన గవర్నమెంట్ రైతు ముందు ఇవ్వలేదు. బోనస్ ఇవ్వరు, ఏం ఇవ్వలేదు. గవర్నమెంట్ లంగా గవర్నమెంట్ ఇప్పుడు ఓపెనింగ్ చేయండి. ఓపెనింగ్ రేపు ఓపెనింగ్ చేస్తా వస్తా అని ఇప్పుడు సీఓ గారికి ఇబ్బంది పెడుతున్నారు. ఫోన్లు చేస్తే సీఓ గారు నేను ఓపెనింగ్ చేస్తా అంటే ఓపెనింగ్ కాలేదన్న. ఇప్పుడు రైతులు మొత్తం నాశనం అయిపోతున్నారు. ఇప్పుడు వాన పడితే రైతులు మొత్తం నాగమవుతారు. పట్టా కిరాయిలు ఇప్పుడు కూలి లేదు, కూలి పోతే నాకు బతుకున్నా. కూలి పోతున్నప్పుడు కూలి డబ్బులు కూడా గవర్నమెంట్ కట్టియాలి.